గుడ్డివాడికి ప్రపంచమంతా చీకటిగానే కనిపిస్తుంది, అలాగే నీ కళ్ళకంతా చెడ్డగానే కనిపిస్తుంది. ఇది మా డ్రెస్ ప్రాబ్లం కాదు, నీ కళ్ళ ప్రాబ్లం. పదక్క. వీళ్ళు డ్రెస్ చేంజ్ చేసేలాగా కనిపించట్లేదు. దీని అంతటికీ చిన్నబాబు గారే కరెక్టు. వెంటనే ఆయన దగ్గరికి వెళ్తాను. హాయ్ శివాని, ఇది మన ఎంగేజ్మెంట్కి తీసుకున్న డ్రెస్. ఎలా ఉంది? మెసేజ్ చూసి ఎందుకు కాల్ చేయలేదు? సరే, నేనే కాల్ చేస్తా. హలో. హాయ్ శివాని, బిజీగా ఉన్నావా? లేదు, చెప్పండి. నేను పంపించిన మెసేజ్ చూసి కూడా రిప్లై ఇవ్వలేదు కదా, అందుకనే అడిగాను. మీరు పంపించిన ఫోటోని చూస్తున్నాను. ఓ, సో నేను ఎలా కనిపిస్తున్నాను? మీ అవుట్ఫిట్ చాలా బాగుంది. మరి నేను? మీరు నచ్చినందుకే కదా నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోబోతున్నాను. ఓకే శివాని, నువ్వు రెడీ అవ్వు. అండ్ 1 minute, నీకు నచ్చిన డ్రెస్ని వేసుకోవడానికి వీల్లేదు. నీకోసమని ఒక స్పెషల్ డ్రెస్ని డిజైన్ చేయించానని చెప్పాను కదా, నువ్వు అదే వేసుకోవాలి. అండ్ అది నేను మీ ఇంటికి పంపిస్తున్నాను. సో గెట్ రెడీ ఫాస్ట్, ఓకే? సరే త్రివిక్రమ్, బాయ్. బాయ్. చిన్నబాబు, మీరు మీరు ఈ డ్రెస్ ఎందుకు వేసుకున్నారు? మీకు అంత బాగా కనిపించట్లేదు. నేను మీకు వేరే డ్రెస్ చెప్పాను కదా, అదే వేసుకోవచ్చు కదా. ఎక్కడ పెట్టారు అది? ఓ ఓ ఓ ఓ ఓ త్రిశూల్, కామ్ డౌన్. ఆ డ్రెస్ నాకు వద్దురా, ఎందుకో అది సరిగ్గా అనిపించట్లేదు. అండ్ మోర్ ఓవర్, శివానికి ఇదే డ్రెస్ నచ్చిందంట. సో అంటే ఆవిడేదో హడావిడిలో చూసుంటారు కానీ ఈ డ్రెస్ ఏమంత బాగున్నట్టు అనిపించట్లేదు చిన్నబాబు. నా మాట మీద మీకు నమ్మకం ఉంటుంది కదా, చేంజ్ చేసుకోండి. ఇది నమ్మకం గురించి కాదు త్రిశూల్, శివాని చెప్తే తను సరిగ్గానే చెప్తుంది. అండ్ నెక్స్ట్ అకేషన్ కి నువ్వు ఏది చెప్తే అదే వేసుకుంటాను నేను, ఓకే? అది కాదు చిన్నబాబు, కానీ మీరు... నో మోర్ టాక్స్ ప్లీజ్. అయ్యో, ఏంటిది? అంతా నా కల్లో వచ్చినట్టే జరిగిపోతుంది. అంటే నా కళ నిజం అవడం అనేది గ్యారంటీయా? నేనేం చేయలేకపోతున్నాను ఏంటి? ఏం చేయాలి? లేదు, నేను మాత్రం దీన్ని వదిలేయకూడదు. ఎలాగైనా నా కల్లో వచ్చినట్టు జరగకుండా చూసుకోవాలి. కత్తి, ఎస్, ఆ కత్తిని దాచేస్తే చిన్నబాబు శివానిని చంపడానికి అసలు వీడే ఉండదు కదా. అవును, అదే కరెక్ట్. ఎక్కడుందా కత్తి? కత్తి ఇక్కడే ఉంది. దీన్ని ఏదో ఒక రకంగా ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోవాలి. చిన్నబాబుకి అస్సలు తెలియకూడదు. ఏం చేయాలి? ఏం చేయాలి? చిన్నబాబు, ఆహాహా, ఇందాక చూడలేదు కానీ బాగున్నారు. ఇప్పుడే కదరా బాగోలేదు అన్నావు నువ్వు. లేదు చిన్నబాబు, ఈ డ్రెస్ మీకు నిజంగా చాలా చాలా బాగుంది. అలాగే ఈ షాల్వా ఉంది కదా, ఈ ఏదో ఇన్కంప్లీట్ అనిపించింది చూడండి. ఇప్పుడు వేసుకుంటే సూపర్ హీరోలా ఉన్నారు అసలు. అఫ్ కోర్స్, శివాని సెలెక్ట్ చేశాక ఖచ్చితంగా బాగుంటుంది. ఇలా రండి, ఇలా రండి. ఇప్పుడు ఇది పెట్టాలి కదా. అచ్చం మహారాజులా ఉన్నారు తెలుసా చిన్నబాబు. ఏయ్,
కొంచెం సరిగ్గా అడ్జస్ట్ చేయరా, సెంటర్లోకి రావాలి. ఆ. ఓకేనా? అలా కాదు, ఇక్కడ అది. ఇంకా ఇంకేంటి విశేషాలు? ఇంకేంటి విశేషాలా? ఏంట్రా ఇలా అడుగుతున్నావు? ఏదో ఊరికే అడగాలనిపించింది, అడిగాను అంతే. ఎందుకో విచిత్రంగా చేస్తున్నావు కదా నువ్వు. ఇది ఇది ఇలా వేద్దాం. ఇంకేంటి చెప్పండి. రేయ్, మళ్ళీ అదే అడుగుతున్నావు? అయ్యో సారీ మళ్ళీ అడిగేసానా? సారీ. ఏంట్రా ఇలా చేస్తున్నావు? అడిగిందే పదే పదే మళ్ళీ అడుగుతున్నావు. అలా ఏం లేదు చిన్నబాబు, ఇది కొంచెం ఉండండి. సరే, నేను ఇప్పుడే వస్తాను, కిందకి వెళ్ళి వస్తాను. బాయ్. రేయ్ జాగ్రత్త. అలాగే. వీడొకడు ఎప్పుడు ఎలా ఉంటాడో ఎవరికి అర్థం కాడు. అంతా రెడీయా? నాకైతే చాలా టెన్షన్గా ఉందండి. అంతా హడావిడిగా ఉంది, ఎవరిని పిలవడం కూడా కుదరడం లేదు. దమయంతి, నేను నీకు నిన్నే చెప్పాను, నాకు జనాలు రావడం ముఖ్యం కాదు, ఎంగేజ్మెంట్ జరగడం ముఖ్యం. ఎవరూ రానవసరం లేదు. బావగారు అందరినీ పిలిచి భోజనాలు పెడితే బాగుండేది అని అక్క అంటుంది. భోజనాలదే ఉంది, మళ్ళీ ఎప్పుడైనా పెట్టొచ్చు. త్రిశూల్. అయ్యగారు. విక్రమ్ రెడీ అయ్యాడా? కొంచెం హెల్ప్ చేయాల్సిందే. చిన్నబాబు రెడీ అయిపోయారు. శివాని తొందరగా రమ్మని చెప్పాల్సి ఉంది. రారా పెళ్లి కొడుక. బావగారు, ఈరోజు నా అల్లుడి మొహంలో కళ ఉప్పొంగుతుందనుకోండి. అవునండి, విక్రమ్ని చూస్తుంటే నాదిష్టే తగులుతుందేమో అనిపిస్తోంది. నీ మొహంలో నవ్వు చూస్తుంటే చాలా సంతోషంగా ఉందిరా. ఈ సంతోషం జీవితాంతం నీ మొహంలో ఇలాగే ఉండాలి. దీనంతటికీ మీరే కారణం డాడ్. థ్యాంక్ యూ సో మచ్. బట్ ఈ డ్రెస్లో ఏదో మిస్ అవుతుంది కదా? అవునా? ఏంటిది? కత్తి. ఇలాంటి సందర్భాల్లో మన సంప్రదాయం ప్రకారం మనం ఎప్పుడూ కత్తిని పెట్టుకోవాలి. అదే మిస్ చేసావేంటి? డాడ్, యాక్చువల్లీ నేను అదే వెతుకుతున్నాను, కానీ ఎక్కడ కనిపించలేదు. కనిపించట్లేదా? డోంట్ వరీ. ఇదేంటిది? కత్తి ఈయనకు ఉండకూడదని దాచేస్తే యజమాని గారు ఖచ్చితంగా కావాలి అని అంటున్నారేంటి? వేరేదైనా కత్తిస్తారు కదా, పర్లేదులే. నా కల్లో వచ్చిందైతే నిజం అవదు. దీన్నైతే దాచిపెట్టేశాను, ఇంకేం ప్రాబ్లం ఉండదు. తీసుకో. ఇది మీ దగ్గర ఉందా? నేను ఒకసారి నీ రూమ్కి వచ్చాను, అక్కడ ఇలాంటిదే కత్తి చూశాను. అలాంటి కత్తి ఒకటే ఉండొద్దని నేను ఒకటి పర్చేజ్ చేశాను. అది ఇప్పుడు అవసరమైంది. ఇది అది కాదు. చిన్నబాబు, ఎందుకు ఈ కత్తి? ఇదంతా ఓల్డ్ ఫ్యాషన్ కదా. ఇది ఫ్యాషన్ కాదురా బాబు. తరతరాల నుండి మా వంశస్థులు సంప్రదాయంగా పాటించేది ఇదే. ఇది మేము కూడా పాటించాలి కదా. దేవుడా, నన్నెందుకు ఇలా చంపుతున్నావు? ఏం చేయాలి నేను? శివాని కోసం ఒక డ్రెస్ ఆర్డర్ చేశాను కదా, తీసుకొచ్చావా? ఈరోజు ఆ డ్రెస్ని శివానికి ఎలాగైనా గిఫ్ట్ చేయాలరా. అండ్ దానికంటే ముందు నేను దాన్ని చూడాలి ఒకసారి. అది 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 ఏమైందిరా? బట్టలు రెడీ అవ్వలేదు చిన్నబాబు. వాట్?
ఈ రోజే ఎంగేజ్మెంట్ పెట్టుకుని డ్రెస్ ఇంకా రెడీ అవ్వలేదంటే ఏంట్రా? వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ త్రిశూల్? లేచిన బాబు వాడు బట్టలు